మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యము చదవాలని నేను కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథము 1:1 ఈ ప్రకారం రాయబడి ఉంది. ఒక్కవాని తైలములో చచ్చిన ఈగలు పొడుట చేత అది చెడు వాసన కట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తెలగొట్టును. ఆమెన్. దేవుడు ఈ వాక్యము ఈ ప్రసంగి ఒక అధ్యాయం ప్రసంగి గ్రంథము ద్వారా దేవుని ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథములో రాయన్నది మన జీవితంలో ఎంతో ఉపయోగం. మనము ఎంతో యూటిలైజ్ చేస్తే మనము ఎంతోగానో మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాగా మనం దేవుని వాక్యం కూడా మనకు ఒక మంచి లెసన్ ఈరోజు దేవుడు మన ముందు ఉంచారు. బుద్ధిహీనత గురించి చాలాసార్లు మనం బుద్ధిహీనమైన మాటల వలన బుద్ధిహీనమైన పనుల వలన మనము మన ఘనతను జ్ఞానము తేలగొట్టుతూనే ఉంటుంది. దానివల్ల ఎంతో కానీ మనము నష్టం కలుగుతూనే ఉంటుంది. అది అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ ప్రకారం కూడా మన చిన్న బుద్ధిహీనత ఇప్పుడు చూడండి, ఒక ప్రెషియస్ థింగ్ అంటే ఒక వాల్యుబుల్ ఆయిల్ వంటకి అది ఉపయోగపడుతుంది, కుకింగ్కి. కానీ ఆ ఆయిల్ ఒక లీటర్ ఆయిల్ మనం కొంటాము. దానిలో బై మిస్టేక్ ఏదైనా చచ్చిన అంటే ఈగలు పడిపోతే మొత్తం అది యూజ్ చేయగలమా? చేయలేము. అది మొత్తం పాడేస్తాం. అలాగా మన జీవితంలో కూడా ఈ చిన్న కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును అలా ఘనతను కూడా తెలగొట్టుతుంది. ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన బుద్ధిహీనత ద్వారా ఎంతో నష్టపడుతూనే ఉంటాము. కాబట్టి మన మాటలు, మన ఆలోచనలు, మన చేసిన పనిలో మన నడుచున్న మార్గము మనము సరిచేసుకోవాలి. మన దేవుని మార్గంలో నడుచుకుంటున్నాము. యేసుక్రీస్తు ఆయన జీవమును సత్యమును మార్గమును గనుక ఆయన మార్గంలో మనము దేవునితో సహవాసం, ప్రార్థన, దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని వాక్యం అనుసారంగా ఈ అంత్యదినంలో జీవించుదాం. మనము అలాగే 10 మంది కన్యకలు ఏ రీతిగా అయితే 10 మంది కన్యకలలో 5 మంది ఏ రీతిగా బుద్ధిహీనత వలన దేవుని రాజ్యం ప్రవేశించలేకపోయారో ఆ రీతిగా ఉండకుండా మనం